ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 26 గురువారం. నేటి లేఖన పఠనం 12వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 12వ కీర్తన 6-7 వచనాలు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంతా పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు. వ్యాఖ్యానాంశం: రక్షణ కోరుకొను వారికి యెహోవా రక్షణ కలుగజేయను. వ్యాఖ్యానాంశం: రక్షణ కోరుకొను వారికి యెహోవా రక్షణ కలుగజేయను. వ్యాఖ్యానం: ఈ 12వ కీర్తనలో తన చుట్టూ కనబడుచున్న దుర్నీతిని చూచి బాధపడుతున్న భక్తుని వేదన వివరించబడుచున్నది. ఈ కీర్తనను రాసిన దావీదు వ్యక్తిగతంగా చాలా సందర్భాలలో ఇదే అనుభవాన్ని అనుభవించవలసి వచ్చింది. ద్వేషము, అసూయతో కూడిన సౌలు యొక్క కపటమైన ఉద్దేశాలు, కేయిలావాసుల నిర్లిప్తత, జీఫీయుల రెట్టింపు రాజద్రోహం మరియు ఎదోమీయుడైన దోయేగు యొక్క గొప్ప ద్రోహకార్యము, తర్వాత మేలుకు ప్రతిగా నాబాలు చూపిన కృతజ్ఞతారాహిత్యము మొదలగునవన్నీ దావీదు మీద వాటి ప్రభావం చూపకుండా పోలేదు. అయితే రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చినట్లుగా అటువంటి ప్రతి సందర్భంలోనూ ఓదార్పునిచ్చే దేవుని సమాధానాన్ని దావీదు ఖచ్చితంగా అనుభవించగలిగాడు. 12వ కీర్తన 5వ వచనం, అలాగే 10వ కీర్తన 5వ వచనం ఈ సందర్భంలో చదవండి. కానీ అతని సొంత సత్య ప్రమాణం మాత్రం ఏ విధంగానూ పరిపూర్ణమైనది కాదు అని సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం, అలాగే సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మరోవైపు పరిశుద్ధుడైన యేసు ప్రభు ఆయన విరోధులు చూపిన కపట స్వభావమునకు, కుతంత్రములకు చెలించిపోయాడు అని లూకాసు వార్త 20వ అధ్యాయము 20వ వచనంలోని సందర్భం చదివితే మనకు అర్థమవుతుంది. క్రైస్తవుడు ఎంత ఎక్కువగా వెలుగులో నడుస్తాడో అతడు ఈ లోకపు అవినీతి వాతావరణం వలన అంత ఎక్కువగా బాధపడతాడు. మనుష్యుల కలలాడు నాలుకలు, వారి కపటత్వం మరియు గర్వం, వాటి వలన కలిగిన బాధాకరమైన అనుభవం వలన అతడు యెహోవా వాక్కులు ఎంత పవిత్రమైనవో, ఎంత ఆచరణాత్మకమైనవో మరి ఎక్కువగా గ్రహించుచున్నాడు అని 12వ కీర్తన 6వ వచనంలో చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలోనూ, కీర్తన గ్రంథం 119వ కీర్తన 140వ వచనంలో రాయబడినట్లు, నీ వాక్యమే సత్యము. సహోదరుడు జాన్ కోక్లన్, శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.